మన మోకాలు నేలను అంటితేనంట మన ఆత్మీయ జీవితము ఆకాశాన్ని అంటుతుంది. మోకాల అనుభవం అందరికి ఉండాలి. ఒకసారి ప్రార్థన చేసిన వెంటనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక్కసారి ప్రార్థన చేయగానే దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలని మనం ఆశపడతాం. కానీ దేవుడు కొన్నిసార్లు వెంటనే జవాబిస్తాడు, కొన్నిసార్లు చాలా ఆలస్యం చేస్తాడు. ఏది ఏమైనప్పటికీ కూడా, ఆలస్యం చేసినప్పటికీ కూడా ఆయన అద్భుతము చేసే దేవుడు. ఆలస్యం అయినప్పటికీ కూడా ఆశ్చర్య క్రియలను జరిగించే దేవుడు. ఆలస్యం అయినప్పటికీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనం నిరుత్సాహపడతాం. ఒక గొప్ప విజయం చూసిన తర్వాత ఇంకెక్కువ ప్రార్థనలో మనం సమయం గడపాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఏం చేస్తామంటే ఒక గొప్ప విజయం రాగానే ఎస్ వి డిడ్ ఇట్ అని మన ప్రార్థనను మనము చాలా ఈజీగా మనం తీసుకుంటాం. కానీ ఒక గొప్ప విజయం చూసిన తర్వాతనే మీరు చూడండి ఇంకెక్కువ ప్రార్థన మనం చేయాలి.